సార్, ఢిల్లీ ఏఐ సమ్మిట్లో బిల్ గేట్స్ స్పీచ్ రద్దు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానిపై వచ్చిన ఆరోపణలు వ్యక్తిగతం కదా? సో బిల్ గేట్స్ పైన వ్యక్తిగత ఆరోపణలే ఇవన్నీ కూడా వ్యక్తిగత ప్రవర్తన. కానీ పబ్లిక్ పర్సనాలిటీస్ పర్సనల్ లైఫ్ కూడా మ్యాటర్. సో మనం అవునన్నా కాదన్నా వాళ్ళ పర్సనల్ లైఫ్ చర్చనీయాంశం అవుతాయి. వాస్తవంగా ప్రభుత్వము అధికారికంగా పక్కకు పెట్టలే. బహుశా ప్రభుత్వం ఒక ఇండికేషన్ ఇచ్చుంటారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ స్వచ్ఛందంగానే ఉపసంహరించుకున్నారు. బిల్ గేట్స్ పాల్గొనడు అని బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. దానికి కారణం ఏంటంటే చర్చ మొత్తం బిల్ గేట్స్కు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న లింకుల పైన నడిచింది. అందువల్ల బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో కూడా ఏఐ నుంచి దృష్టి మరలకుండా ఉండటానికి, ఏఐ సమ్మిట్ ప్రయారిటీస్ నుంచి దృష్టి మరలకుండా ఉండేందుకు బిల్ గేట్స్ ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్లో ఉపన్యాసం ఇవ్వడం లేదు అని చెప్పి ప్రకటన చేశారు. వాస్తవంగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఆరోపణలు బిల్ గేట్స్ ఇప్పుడే వచ్చినాయి కాదు, చాలా రోజులుగా ఉన్నవే. అవి తెలిసి కూడా ప్రభుత్వం అతన్ని కీనోట్ స్పీకర్గా పిలిచింది. వెబ్సైట్లోనూ పబ్లిసిటీ మెటీరియల్లోనూ బిల్ గేట్స్ను ఒక గ్లోబల్ విజనరీగా కీర్తించారు. ఆఖరికి మన గ్లోబల్ ఏ సమ్మిట్కి వచ్చే వరకు వివాదాస్పదమైంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలందుకే ముందే పిలిచేటప్పుడే జాగ్రత్త పడాలి. లేదనుకుంటే టెక్నాలజీ వరకు మాత్రమే చూడాలి. ఆయన పర్సనల్గా విజనరీ అని కీర్తించే కార్యక్రమం చేయకూడదు. కీర్తించే కార్యక్రమం చేసినప్పుడు ఇవన్నీ విషయాలు కూడా వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే మనం పర్సనల్ లైఫ్తోనే ఒకరి పక్కకు పెట్టాలంటే డొనాల్డ్ ట్రంప్ వస్తాడు, పక్క పెట్టగలమా? ఈవెన్ బిల్ గేట్స్ కన్నా డొనాల్డ్ ట్రంప్ ఇంకెక్కువ ఆరోపణలు ఉన్నాయి. ఈ సెక్స్ స్కాండల్లో డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎప్స్టీన్ ఫైల్స్లో ఎక్కువ సార్లు డొనాల్డ్ ట్రంప్ పేరు వచ్చింది. అందువల్ల పర్సనల్ లైఫ్ను పబ్లిక్ లైఫ్ను డీలింగ్ చేయాలని చెప్పినా కొన్నిసార్లు ది హార్ట్ ఆఫ్ ద కాంట్రవర్సీ, మేజర్గా కాంట్రవర్సీ ఉన్నప్పుడు, లైమ్ లైట్లో ఆ చర్చ ఉన్నప్పుడు, సో బిల్ గేట్స్ ఇక్కడ ఉపన్యాసం ఇస్తే ఆయన ఏం చెప్పాడని పక్కకు పోతుంది, ఏ సమ్మిట్లో ఏ నిర్ణయాలు జరిగిన పక్కకు పోతుంది, ఎప్స్టీన్ ఫైల్స్ బిల్ గేట్స్ అనే చర్చే జరుగుతుంది. బహుశా ఆ చర్చను అవాయిడ్ చేయడానికి బిల్ గేట్స్ను పాల్గొనకూడదు అని ఇండికేషన్ ఇచ్చుంటారు. అందుకే ఆయన స్వచ్ఛందంగా వదిలేసుకున్నాడు. అల్టిమేట్గా ఇలాంటి వాటిపైన స్టాండర్డ్ నిర్ణయం అంటూ ఒపీనియన్ అంటే ఏముండదు. నార్మల్గా చాలా పెద్ద చర్చ నడుస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని పిలవడం వల్ల చర్చ పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. రెండవది, ఖచ్చితంగా పబ్లిక్ లైఫ్లో ఉన్న టాప్ పీపుల్, బిజినెస్ మెన్ కానీ, పొలిటీషియన్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంటే. అందువల్ల బిల్ గేట్స్ను పర్సనల్గా కీర్తించే కార్యక్రమం మానుకోవాలి. ఆయన టెక్నాలజీ వరకు మాత్రమే ఆయన చూడడం తెలుసుకోవాలి.